వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్పర్సన్ అరకువేలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాచిపెట్ట శాంతకుమారి మాడగడ పంచాయతీ మాడగడ గ్రామంలో పర్యటించి గిరిజనులకు కాంగ్రెస్ పార్టీతోని హక్కులు చట్టాలు అభివృద్ధి మేలు జరుగుతుందని, నేను అరకువేలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయుచున్నాను అని, నన్ను మీరందరూ ఆశీర్వదించి నా విజయానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాను అన్నారు. మీ గ్రామంలో గోడాగాడు ప్రధాన సమస్య నేను గెలిచిన వెంటనే తీరుస్తానని హామీ ఇస్తున్నానని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులకు చాలా మోసం చేస్తుంది అన్నారు. బీజేపీ పార్టీతో జతకట్టిన తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీలు, ఈ పార్టీల వలన భవిష్యత్తులో గిరిజనులకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది అని గిరిజన మేధావులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు మేలుకోవాలని పిలుపునిచ్చారు. జీవో నెంబర్ 3 ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు, భాషా వాలంటీర్లు, ఆశ్రమ పాఠశాలలు, హెల్త్ వాలంటీర్లను తుంగలో తొక్కారు అని, గిరిజనులు హక్కుల చట్టాలు పరిరక్షించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ, విపక్ష పార్టీలు పూర్తిగా విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పాచిపెట్ట శాంతకుమారి ఆగ్రహించారు. రాబోయే రోజుల్లో గిరిజన మేధావులు, ప్రజా సంఘాలు మేల్కొని గిరిజనులకు అన్యాయం చేస్తున్న బీజేపీతో జతకట్టిన వైసీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలకు చిత్తుగా ఓడించండి అని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, కాంగ్రెస్ పార్టీతోనే అందరికీ న్యాయం జరుగుతుందని గ్రామస్తులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు, పిసిసి సభ్యుడు పాచిపెట్ట చిన్నస్వామి, అరకువేలి బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొర్రపోతు రాజు, మండల అధ్యక్షుడు పొంగి గంగాధర్, మహిళా కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షురాలు గుంజిడి గేనమ్మ, సీనియర్ నాయకులు గుంజిడి సుబ్బారావు, కొర్ర రఘురాం, మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఘన స్వాగతం పలికినందుకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మహిళలకు, వృద్ధులకు, ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వారందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు శిరస్సు వంచి తెలియజేస్తున్నాను. ఈ రోజు మా గ్రామంలో మా పెద్దల సమక్షంలో నేను ఒక గిరిజన మహిళగా ఈ గిరిజన ప్రాంతంలో, ఈ అరకువేలి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఒక మహిళగా నేను పోటీ చేస్తున్నాను. మీరందరూ కూడా సహాయ సహకారం అందించి నేను పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నా గుర్తు హస్తం గుర్తు, అంటే చెయ్యి ఉంటేనే మనం అన్ని పనులు చేస్తాం కనుక హస్తం గుర్తు పైన ఓటేసి అందరూ గెలిపించాలి. లేదమ్మా, హస్తం గుర్తు మన ఒక పేదవాళ్ళు నేస్తామంటారు. నేను కాంగ్రెస్ పార్టీలో ఆదివాసీ చైర్మన్ గా నేను పనిచేస్తున్నాను. నా పేరు పాచిపెట్ట శాంతకుమారి. మీరందరూ కూడా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి వాడలో వెళ్ళేసి కాంగ్రెస్ పార్టీ శాంతకుమారి అక్క, శాంతకుమారి నా మనమరాలు, శాంతకుమారి నా కూతురు, నా వదిన అనేసి మీరందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. కనుక మీరందరూ కూడా వెళ్ళి ఇప్పుడు నుండి, ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి కాంగ్రెస్ పార్టీ కోసం మీరు వెళ్ళి చెప్పదలుచుకుంటారని చెప్పి ఓటేసి గెలిపిస్తారని మిమ్మల్ని మరీ నేను కోరుకుంటూ తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మా గ్రామ పరిస్థితులను, మా ప్రాంత ప్రజల హక్కులు చట్టాలు కాపాడడం కోసం ఎన్నో ఉద్యమాలు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పాదయాత్రలు, ఎన్నో నిరసన కార్యక్రమాలు నేను చేపట్టడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఈ 2 నెలలు మాత్రమే, ఇంకా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఈ 2 నెలలు మీరు కష్టపడితే మాకు ఈ యొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానాన్ని మీరు కల్పించి అసెంబ్లీలో మా గ్రామ పరిస్థితిని మాట్లాడే భాగ్యాన్ని నన్ను కల్పిస్తారని మిమ్మల్ని నేను తెలియజేస్తున్నాను. అలాగే మా గ్రామం అంటే మా మారగడ గ్రామంలో ఉన్న ప్రధానమైన సమస్య, ఈ గ్రామంలో ఒక పెద్దగడ్డ అనేది గొడగడ్డ అనేది ప్రధానమైన సమస్య. ఆ గడ్డ అనేది కాంగ్రెస్ పార్టీలో నేను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన వెంటనే
అంటే గెలిపించిన తర్వాత కంపల్సరీ మీ గ్రామంలో ఉన్న అది ప్రధానమైన సమస్య తీర్చడానికి నేనున్నానని మీకు మాట ఇస్తున్నాను. ఈవేళ మీరు అది రాసుకోండి, నేను చేసి పెడతాను. ఇప్పుడు దాకా మగవాళ్ళు పరిపాలన చేశారు, ఇప్పుడు ఆడపిల్ల ఏ విధంగా పరిపాలన చేస్తారు, మా కోసం ఏం మాట్లాడింది, ఏం చేసిందని తెలియజేయడం కోసమే మీ గ్రామానికి వచ్చాను. కనుక ఏ సమస్య ఉన్నా సరే అధికారుల దృష్టిలో తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించడానికి నేనున్నానని మిమ్మల్ని నేను తెలియజేస్తున్నాను. కనుక గ్రామ సమస్యని నేను ముందు అడుగు వేస్తున్నాను. అలాగే ఇప్పుడే దేవుడికి నేను మొక్కుకున్నాను, పెద్ద దేవుడిని. మరి దేవుడికి ఏం ముఖ్యమైనది నేను చెప్పకూడదు, అది ఏమనేది నేను తర్వాత నేను ఆ మొక్కుని తీరుస్తాను. కనుక మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు నాకు అందించి మరి అస్తం గుర్తుపై శాంతకుమారికి మా అభ్యర్థి అని మీరు ప్రతి ఒక్కరికి ప్రచారం చేసి ఓటేసి గెలిపిస్తారని మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే ఆదివాసీ ప్రాంతంలో మా ఒక గుండెకాయ, ఆదివాసీ ప్రజలే నా గుండెకాయ. ఈవేళ ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు చట్టాలు నిర్వీర్యం అయిపోతుంటాయి. ఇప్పుడున్నటువంటి వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 4 పార్టీలు మమ్మల్ని అమ్మేస్తుంది ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం. కనుక మనం బీజేపీ, టీడీపీ, వైసీపీకి ఎవరు కూడా నమ్మకూడదు. మతతత్వ, కులతత్వ భేదాలతో ఉన్నటువంటి ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ గిరిజనుల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది. ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చింది, ఉచిత కరెంట్ ఇచ్చింది, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసింది, రైతులకు రుణమాఫీ చేసింది, రైతులకు రుణాలు ఇచ్చింది, 108 తెచ్చింది, 104 తెచ్చింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. కనుక మనమందరం ఈవేళ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. చాలా మంది హాస్పిటల్ కి వెళ్లి మెరుగైన వైద్యం అందుకున్నాం. ఫీజు రిమెంబర్స్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఈవేళ హాస్పిటల్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఒక రక్షబండ కార్యక్రమాన్ని ఇది నిర్మూలన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈవేళ రక్షబండ పేరు చెప్పుకుంటున్నామంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల సాధ్యమైంది. కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలారెడ్డి మన కాంగ్రెస్ పార్టీలో ఉంది. షర్మిలారెడ్డి గారు ఏ విధంగా ధైర్యంగా పోరాడగలుగుతుందో దానిలాగే నేను కూడా ధైర్యంగా పోరాడి మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నేను పోరాటం చేస్తున్నానని మిమ్మల్ని సవాలికంగా అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, శాంతకుమార్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, రాకేష్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్.